ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజున మీకు బాగా దగ్గర అనేటువంటి ఒక బంధాన్ని మీరు ఈ రోజున కలవబోతున్నారండి. మరి ఈ రోజున ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే పరిష్కరించబడుతుంది. ఇక వివరాల్లోకి వస్తే ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీకు వచ్చేటువంటి యొక్క ఫోన్ కాల్ అనేది సాధారణమైనటువంటి ఫోన్ కాల్ కానే కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ అంటేనే మీ యొక్క కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకున్న తరువాత మీ యొక్క గుండె అనేది ఒక క్షణం ఆగిపోయినంత పని అవుతుందన్నమాట. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి నుండి మీకు వచ్చేటువంటి యొక్క ఫోన్ కాల్ అనేది వస్తుందని చెప్పేసి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఈ జన్మలో ఇక ఆ వ్యక్తి మీ యొక్క ముఖం కూడా మేము చూడము, ఎప్పటికీ కూడాను చూడను, నాతో వారికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక బంధం అనేది ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరైతే కలుసుకోబోతున్నారని చెప్పాలి. చాలా విశేషంగా అని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ రోజున సాయంత్రం లోపు మీకు జరగబోయేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి యొక్క వార్త ఏమిటి, అసలు ఇదంతా కూడా ఎవరి నుండి వస్తుంది, ఈ యొక్క ఫోన్ కాల్ మీరు మాట్లాడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, తప్పకుండా ఈ యొక్క వివరణ అంతా కూడా మనసు పెట్టి మీరు వినండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశికులకి 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. సాధారణంగానే మీరు చాలా గంభీరంగా ఉంటారండి, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దాంతోపాటుగా మంచి మృదుమైనటువంటి మాట తీరు, గొప్ప అందం, అంతేకాదు గొప్ప వాక్చాతుర్యంతో ఉంటారండి. ఎవరైనా కానీ మిమ్మల్ని మీ యొక్క మనసుని నొప్పించేటువంటి పనులను చేస్తే వారిని పూర్తిగా దూరం అనేది పెడతారన్నమాట. దూరం పెట్టేస్తారు, కానీ మరలా వారిపై మీ యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడాను మరులుతూ ఉంటుందండి. మీకు ఎంత బాధ పెట్టినా కానీ మీ యొక్క పంతం కొద్ది వారిని అంటే మరలా దూరం పెట్టినప్పటికీ కూడాను మరలా దగ్గరికి తీసుకుంటారన్నమాట. అయితే వారిని అలాగే కొన్ని విషయాల్లో మీరు చేసినటువంటి పనులను పట్టి పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఇక అలా పక్కన పెట్టినటువంటి వ్యక్తుల్ని వారి యొక్క నెంబర్లను సైతం బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వారిని పూర్తిగా మర్చిపోవాలని చెప్పేసి మీరైతే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ మీ యొక్క మనసు లోపల ఎక్కడో ఏదో ఒక మూల అనేది ఆ యొక్క బంధం కోసం, ఆ యొక్క వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తూనే ఉంటున్నారన్నమాట. అయితే ఈ రోజున మీ యొక్క పంతాన్ని భగవంతుడు కూడా బద్దలు కొట్టబోతున్నాడు అన్నట్టుగా మీ యొక్క జీవితంలో అసలు ఈ రోజున ఏం జరగబోతుంది అనేది కనుక మనం పరిశీలిస్తే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వ్యక్తి గురించి పదే ఆలోచిస్తూ ఉండవచ్చు. గత కొంతకాలం నుండి అసలు ఆ వ్యక్తి నిన్ను గుర్తుపెట్టుకుని ఉన్నారా, లేదంటే నిన్ను పూర్తిగా మర్చిపోయారా అనేటువంటి ఒక ప్రశ్న అనేది మీ యొక్క మనసుని ప్రతిరోజు కూడా తొలిచివేస్తూ ఉంటుందండి. మీ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి శూన్యత ఆవరించింది. మీ యొక్క మనసు ఎప్పుడూ కూడాను గందరగోళాన్ని, అలాగే మీకు ఉన్నటువంటి మానసిక పరమైనటువంటి ప్రశాంతతను కూడా దూరం చేస్తూ వస్తుంది. మరి ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత వలన మీ యొక్క మనసులో ఏర్పడినటువంటి ఆ యొక్క నిశ్శబ్దం అనేది బద్దలు చెప్పాలంటే
అత్యంత ఆసక్తికరమైనటువంటి ఒక నిజం అనేది ఈ రోజున మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తే కనుక మీకు వచ్చేటువంటి ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ లేదంటే ఒక ఫోన్కి వచ్చినటువంటి ఒక మెసేజ్ రూపంలో ఏదైనా కానీ ఎవరి నుండైనా అనేది వస్తుందో చెప్పాలంటే మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా చంద్రుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క దృష్టి వలన ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క గతాన్ని, అలాగే మీకు పూర్తిగా మర్చిపోయేటువంటి ఒక వ్యక్తిని మరలా మీకు దగ్గర చేయబోతుందన్నమాట. అసలు ఆ వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా మీకు పాత స్నేహితుడు లేదా పాత స్నేహితురాలా, లేదంటే పాత ప్రేమికులారా, లేదంటే ఎవరైనా కానీ మీకు బాగా అత్యంత మీ మంచి కోరుకునేటువంటి ఒక మంచి శ్రేయోభిలాషి ఒక వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. మరి వారితో మీకు ఏర్పడినటువంటి కొన్ని రకాల విభేదాల కారణంగా గత కొంతకాలం నుండి మీరు వారు దూరంగా ఉండేటువంటి కాలం అనేది కూడా జరుగుతూ వస్తుంది. అయితే మీ యొక్క మనసును ఈ యొక్క సంఘర్షణ అనేది కరిచివేస్తూ ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు కూడా మిగిలిపోయి ఉన్నాయండి. అయితే ఆ తరువాత మీరు విడిచిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది కూడాను మీరైతే ఎప్పుడూ కూడా ఊహించలేరన్నమాట. ఆ వ్యక్తి కూడాను ఊహించలేదు. కానీ ఈ రోజున ఆ యొక్క బంధం లేనటువంటి బాధ అనేది మీకు ఎప్పుడూ కూడాను తొలిచివేస్తూ ఉంటుంది. మీ యొక్క జీవితంలో చాలా శూన్యంగా ఉండిపోయింది అనేసి కూడా ఈ యొక్క భావన కూడా మీకైతే ఉందన్నమాట. ఎన్నో రకాల అపార్థాల వలన, ఈ గోల వలన, ఈ కొంతకాలం మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వలన కూడాను వారు చేసినటువంటి కొన్ని కుట్రల వలన కొన్ని నెలలు కాస్త కొన్ని రోజులు, అలాగే కాస్త నెలలుగా కొన్ని సంవత్సరాలు కూడాను అంతా కూడా మారిపోయి మీ మధ్య మాటలు అనేవి లేకుండా విడిపోయినటువంటి మీ యొక్క భాగస్వామి యొక్కపై మరలా వారితో ఆ యొక్క బంధం అనేది మీ యొక్క జీవితంలో ఏర్పడేటువంటి అవకాశం అయితే లేదన్నటువంటి మీ యొక్క భాగస్వామి తరపు నుండి కూడా ఈ రోజున మీరు ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారండి. అయితే ఆ వ్యక్తి నుండి ఊహించిన విధంగా ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ రావడం అనేది జరుగుతుంది. అలాగే మోసం చేసి వెళ్ళిపోయినటువంటి ఒక నమ్మకస్తుల లేదంటే స్నేహితుల ఇలా ఎవరైనా కానీ ఉండవచ్చు. ఇక డబ్బు విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో కానీ మీకు బాగా సంబంధించిన ఏదైనా కానీ ఆర్థికపరమైన లావాదేవీలకి సంబంధించినటువంటి ఒక మంచి సమాధానం కూడా ఈ రోజున మీకు దొరకపోతుందండి. అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా మీకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నారండి. లేక వారికి ఉన్నటువంటి పంతాలు అనేవి కూడా దూరమైపోయి తిరిగి మరలా వారితో ఫ్రెష్గా మీ యొక్క బంధం అనేది చిగురించిపోతుంది. అలాగే మీరు వారితో మాట్లాడటం మానేసి, అంటే వారు ఎటువంటి బంధాలు కూడాను లేకుండా, వారికి సంబంధం అనేది లేకుండా, ఎటువంటి శుభకార్యాలకు సైతం పిలవకుండా దూరం పెట్టినటువంటి సొంత కుటుంబ సభ్యులై ఉండవచ్చు. అటువంటి ఒక బంధమై కూడా ఉండవచ్చు. లేదంటే ఎవరైనా కానీ కావచ్చండి. అంటే మీరు పూర్తిగా పక్కన పెట్టినటువంటి ఒక బంధం, అసలు ఈ యొక్క ఫోన్ కాల్లో మీరు ఏం మాట్లాడతారు అనేది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు రిసీవ్ చేసుకోగానే అవతల వ్యక్తులు మీతో చక్కగా, అంటే మృదుమైనటువంటి స్వభావంతో, ఒక రకమైనటువంటి పశ్చాత్తాపంతో మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే మీకు కొంచెం అంటే ఫస్ట్ మీ యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకున్న తరువాత, వారు మాట్లాడిన తరువాత మీ యొక్క మైండ్ అనేది బ్లాక్ లిస్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఇది అంతా కూడా నిజంగా జరుగుతుందా? ఆ వ్యక్తి నుండి నాకు ఈ యొక్క ఫోన్ కాల్ అనేది రావడం ఏంటి, వారు మాతో మాట్లాడటం ఏమిటి, ఇదంతా కూడా నిజమా కాదా అని కొంచెం అయితే సేపు సందిగ్ధంలో మీరైతే ఉంటారు. కొంత భయాన్ని కూడా కలిగి ఉంటారండి. అయితే అవతల వ్యక్తి నుండి మీకు వచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ నుండి వచ్చేటువంటి, అంటే వినిపించేటువంటి మాటలు నన్ను క్షమించండి అనేసి తప్పకుండా మీరైతే మిమ్మల్ని అడగటం కానీ, లేదంటే వారు ఏదైనా కానీ తప్పు చేశామా అని చెప్పేసి ఆ యొక్క తప్పుని మీరు మర్చిపోయి మరలా ఆ యొక్క బంధాన్ని కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడాను మీరు విన్నప్పుడు మీ యొక్క మనసులో రెట్టింపైనటువంటి సంతోషంతో ఊగిపోతుందన్నమాట. అలాగే మీ ముందు వారు క్షమాపణలు వేడుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాదు, ఇన్నాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వస్తుందన్నమాట. మీ గురించి ఒక తప్పుడు అబద్ధాన్ని అయితే నమ్మి మిమ్మల్ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పేసి అయితే చెప్తారు. తప్పకుండా మిమ్మల్ని అనేక రకాల క్షమాపణలు కూడా వేడుకుంటారు. మరి ఇటువంటి సాహసం అనేది ఒక ఫోన్ కాల్లోనే వారి యొక్క మాటల ద్వారా అంతా కూడా వ్యక్తపరుస్తారండి. అలాగే ఆర్థికపరమైనటువంటి సర్ప్రైజ్ అనేది కూడా వారి నుండి అయితే మీరు తప్పకుండా పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వారు మీ పైన ఏదైనా కానీ మిమ్మల్ని మోసం చేసినటువంటి ఒక బిజినెస్ పరంగా కాను, వ్యాపార పరంగా కానీ మీకు రావాల్సినటువంటి డబ్బును ఆపేసి మిమ్మల్ని బాగా
గత కొంతకాలంగా ఇబ్బందులు గురి చేసినటువంటి వ్యక్తులై కూడా ఉండవచ్చు. మరి వారే రిలీజ్ అయిపోయి తిరిగి మరలా మా తప్పు మేము తెలుసుకున్నాము, ఇలా రావాల్సినటువంటి డబ్బును కానీ లేదంటే మీకు చెందవలసినటువంటి ఏదైనా కానీ భూమి పత్రాలు ఇటువంటివి ఇళ్ల స్థలాలు కానీ మీకు ఇచ్చేస్తాము, తిరిగి మమ్మల్ని అంతా కూడా క్షమించండి అని చెప్పేసి వారు రియలైజ్ అయిపోయి మీతో మరలా తిరిగి ఫ్రెష్గా యొక్క బంధాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి వారైతే అనుకోవటం ఏమిటి, ఇదంతా కూడాను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పేసి మీ యొక్క మనస్సు అంతా కూడా అనిపిస్తుంది అన్నమాట. వారి యొక్క క్షమాపణ అంతా కూడా వేరుకుంటారండి. దీంతో మీకు చాలా ఆశ్చర్యం అలాగే ఆనందం కూడా కలుగుతుందండి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఏర్పడవంటి ఆ యొక్క ఆశ్చర్యం అనేది మీకు ఏదో ఒక విధంగా మంచి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కూడా ఎక్కువ సూచిస్తుంది. అలాగే ఈ రోజున గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా చాలా అద్భుతంగా మీ పైన కనిపిస్తుంది. అంటే మీకు కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, ఇలా అన్ని రకాల వారికి కూడాను మిమ్మల్ని మీరుగా నిరూపించుకున్నటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మీరు చేసుకోవాల్సినటువంటి పూర్వపు పుణ్యఫలితం వల్ల భగవంతుడు మిమ్మల్ని పరీక్షించింది చాలును చెప్పేసి అనుకున్నాడేమో కానీ తెలియదు. కానీ మీకు ఈ రోజున ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా చాలా అద్భుతంగా స్వాగతిస్తారు. మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి అవకాశాన్ని అయితే అంతా కూడా అందిపుచ్చుకోబోతున్నారండి. గతంలో చేసినటువంటి ఒక మంచి పనో లేదంటే ఎవరికో చేసినటువంటి ఒక మంచి పని సహాయమో దానికి ఈ రోజున మీకు అంతా కూడా శుభ ఫలితంగా మరి ఈ రోజున మీకు అంతా కూడా మంచి వార్తగా వినేటువంటి భాగ్యాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు ఈ రోజున మీకు గుర్తు చేయబోతున్నాడు అన్నమాట. ఇక ఈ రోజున వచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది కూడా ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో వలనో లేదంటే భగవంతుడు మీకు ఈ రోజున స్వయంగా ఒక వరాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. అయితే ఇది అంతా కూడాను మీరు నమ్మి తీరాలండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి సుదీర్ఘపు కాలపు భారాన్ని, నిరాశను, ఇంకా కుమిలిపోయేటువంటి ఆ యొక్క బాధను అంతా కూడా పక్కన పెట్టారండి. ఇక మానసిక పరంగా చాలా అలసిపోయారు. ప్రశాంతత అనేది లేక మీ యొక్క మనసులో చాలా ఎక్కువగా ఒత్తిడి అనేది ఎక్కువగా కలుగుతూ వస్తుందన్నమాట. అయితే ఈ రోజున ఏర్పడేవంటి ఈ యొక్క సంఘటన ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య ఔషధంలాగా మీ యొక్క మనసుకు అంతా కూడా తేలియాడుతున్నటువంటి ప్రశాంతతను అయితే అందిస్తుందండి. అలాగే మీ యొక్క జీవితంలో మీకు పూర్తిగా కోల్పోయినటువంటి ఒక బంధాన్ని తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశపెట్టాలనే విధంగా చేస్తుంది. అంతా కూడా ఈ కాలము అయితే మరి ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలండి. వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రధానంగా ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి అనేది ఉన్నప్పటికీ కూడాను, ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్ని పనులు ఉన్నా కానీ జాప్యం వలన ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోకుండా ఉండకండి. మీకు వచ్చిన యొక్క ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకోకుండా ఉండకండి. ఈరోజు మొబైల్ ఫోన్ కూడా సైలెంట్లో పెట్టకండి. అలాగే తెలియనటువంటి నెంబర్లు లేదంటే ప్రైవేట్ నెంబర్లను కూడా కావాల్సి వచ్చేటువంటి కొంతమంది చిరాకు అనేది పడిపోయి లిఫ్ట్ చేయకుండా ఉంటారు కదండి. తప్పకుండా ఈరోజు వచ్చిన యొక్క ఫోన్ కాల్ అనేది రిసీవ్ చేసుకోండి. ప్రశాంతంగా అవతల వ్యక్తితో మాట్లాడండి. అంతేకాదు ఈ రోజున ప్రశాంతత అనేది కూడా మీ యొక్క మైండ్ని చాలా ప్రశాంతంగా మీరే ఉంచుకోవాలన్నమాట. గొంతులో ఎటువంటి కోపం అనేది లేకుండా స్పష్టంగా ఉండండి. చాలా హుందాగా ప్రవర్తించండి. అలాగే మీ యొక్క మనస్సాక్షిని మీరైతే కాపాడుకోండి. ఈ రోజున ఖచ్చితంగా మీరు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా మీరైతే పొందుకోవాలి. కాబట్టి ఈరోజు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం స్వామివారిని, అమ్మవారిని అయితే చక్కగా పూజించడం, విశేషంగా గంధ, పుష్ప, అక్షంతలతో చక్కని స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని, అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమ పూజను చేసుకుని ఈరోజు ఆవునేతితో దీపం అనేది పెట్టుకుని మనస్ఫూర్తిగా వేడుకోండి. నా యొక్క జీవితంలో జరిగినటువంటి తప్పుని మరలా నా యొక్క జీవితంలోకి ఏ వ్యక్తుల ద్వారా అయితే నేను మోసపోయానో అదే క్షణాలు నాకు మరలా పరిచయం అనేది చెయ్యొద్దు. నా యొక్క జీవితంగా నేను మర్చిపోయినటువంటి కొన్ని విషయాలు తిరిగి మరలా నా యొక్క జీవితంలోకి పునరావృతం చేయకుండా చేయి స్వామి అనేసి నేనైతే ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని, ఎదుటి వ్యక్తులపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోకుండా ఈ రోజు నుండి నాకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడాను నేను జయించేటువంటి అవకాశాన్ని, ధైర్యాన్ని నాకు కల్పించు అనేసి మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే వేడుకోండి. అలాగే స్వామివారి ముందు 2 ఒత్తులు దీపం అనేది వెలిగించి తిరిగి మరలా మా బంధం అంతా కూడా కొనసాగే విధంగా ఈ యొక్క బంధాలు మరింత ఎక్కువగా బలపడేటువంటి అవకాశాన్ని అయితే చెయ్యమని చెప్పేసి భగవంతుడిని అయితే వేడుకోండి. మరి ఈ రోజున ప్రకృతి ఆడేటువంటి నాటకంలో మీ యొక్క జీవితంలో ఈ రోజున ఎటువంటి మలుపు అనేది వస్తుందనేది కూడా మీరైతే ఊహించలేరన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో
జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాన్ని మీరు పాటించాలి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాం. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.